సార్లు దేవుడు నీకు చెప్పిన మాట కూడా నీకు అర్థం కానట్టే అనిపిస్తుంది. లాజిక్కి అందదు, రీజనింగ్ అందదు. నేను ఎలా అనుకుంటే దేవుడు ఎలా చెప్పాడు ఏంటండి, నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుడు అలాంటి నిర్ణయాన్ని చెబుతున్నాడు, నేను ఈ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటే దేవుడు మరొకరిని ఎవరినో అంటాడేంటి, లేదా మేము ఈ అమ్మాయిని అనుకుంటా ఉంటే దేవుడు మరొకరిని ఎవరినో చూపిస్తున్నాడేంటి, మేము ఈ ఉద్యోగం అనుకుంటే దేవుడు ఏదో ఇంకో చిన్న ఉద్యోగం అంటున్నాడు ఏంటండి, ఆయన మేము ఈ ప్రాంతానికి వెళ్దాం అంటే దేవుడు ఎక్కడో గ్రామాన్ని చూపిస్తున్నాడు ఏంటండి అని కొన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన గైడెన్స్ని చూసి నవ్వే పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు, నమ్మని పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. కానీ ఎగ్జాక్ట్గా అక్కడే నువ్వు దేవునికి లోబడగలిగితే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God will bless you more than your expectation because you are obeying to the voice of Almighty God. సర్వాన్ని సృష్టించిన దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావు కాబట్టే ప్రభువుని ఏం చేయగలడు, ఆయన ఆశీర్వదించగలడు.